సార్ మాజీ సీజే రమణ గారు వీడియోపై మనం అవునండి మాట్లాడాం. అది జర్నలిస్టుల మనోభావాలకి ఇబ్బందికరంగా ఉంది అని. సార్ మీరు జర్నలిస్టులు జడ్జీలను పెద్ద పెద్ద పదాలు వాడకండి సార్. ఒకరో ఇద్దరో ఏదో పెట్టారు, నేను వాటికి సమాధానం కూడా ఇవ్వలేదు. మీరు వర్మ మీరే చేశారు కదా. అందులో నేను జస్టిస్ రమణ గారి మీద, ఆయన మామూలు జస్టిస్ కూడా కాదు, ఎక్స్ సీజే భారత ప్రభుత్వ పూర్వ ప్రధాన న్యాయమూర్తి పూర్వ, అంటే ఆయన మీద మనం తక్కువగా అసలు ఏం మాట్లాడలేదు దాంట్లో రమణన్ గారి గురించి. కానీ ఆ జర్నలిస్టుల గురించి నేనేం నేను నిజానికి జర్నలిస్టులకు సానుభూతిగా మాట్లాడాను. రమణ గారు ఒక మాట అన్నారు మీడియా విశ్వసనీయత గురించి, రెండవది నేర్చుకోవడం గురించి. నేను ఆయనకు కాంప్లిమెంట్ కూడా ఇచ్చాను. ఏమని, జర్నలిస్ట్గా బయలుదేరి భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యారు కాబట్టి జర్నలిస్టులకు ఆయన తప్పకుండా దాని లెక్కలో తీసుకుంటాం మనం. అందుకే ప్రధానమైన అదనపు అంశంగా నేను అన్నది ఏంటి, మీడియా విశ్వసనీయత పూర్ జర్నలిస్టుల మీద ఆధారపడి ఉండదు. వాటిని నడిపించే వాళ్ళు, వెనక ఉండేవాళ్ళు వాళ్ళ మీద ఉంటుంది. వీళ్ళు చేయగలిగిందే ఉంది ఏం చెప్పచ్చా ఒకటి. రెండవది న్యాయమూర్తులు, అది జస్టిస్ యశ్వంత్ వర్మ కావచ్చు, మాజీ మీకంటే ముందు ఇద్దరు ముగ్గురికి ముందు ఈ పదవి నిర్వహించిన జస్టిస్ దీపక్ మిశ్రా ఇచ్చిన తీర్పులో 500 పారాగ్రాఫ్లు మరొక తీర్పు నుంచి కాపీ కొట్టి ఈ ఆర్బిటరీ అవార్డు ఇచ్చారు అని, దాని ఆర్బిట్రేషన్ అవార్డు ఇచ్చారని సింగపూర్ సుప్రీంకోర్టు ఆ తీర్పును సింగపూర్ సుప్రీంకోర్టు రబ్బిషెస్ ది ఆర్బిట్రేషన్ అవార్డ్ గివన్ బై ఎక్స్ సిజేఐ దీపక్ మిశ్రా అన్నప్పుడు ఇంకా యశ్వంత్ సరే. ఈరోజు కూడా మీడియా పత్రికల్లో చూడండి, ది విక్టిమ్ ఇన్వైటెడ్ ట్రబుల్ బై హైర్ బిహేవియర్ అని హైకోర్టు ఒక రేప్ విక్టిమ్ మీద చేసిన వ్యాఖ్యను సుప్రీంకోర్టు నిన్న కూడా ఆక్షేపించింది. నేను ఈ 3 ఉదాహరణలు చెప్పి జర్నలిస్టులకు మీరు ఇవన్నీ చెప్పడం వెళ్ళని కూడా ఇంకోటి కూడా ఉంది. ఆయన పదవి నుంచి దిగిపోతూ హైదరాబాద్లో జర్నలిస్టులకు సంబంధించిన స్థలాలు చాలా రోజులు ఉంటే వాటి మీద సంతకం పెట్టారు అన్న గౌరవం కూడా చాలామందికి ఉంది. అయినా అది మళ్ళీ కేసు అయితే మళ్ళీ నడుస్తూ ఉంది. ఇవన్నీ నేను చెప్తూ జడ్జీల గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద మీరు తెలుగు వాళ్ళలో కోకా సుబ్బారావు తర్వాత ప్రధాన న్యాయమూర్తి అయ్యారు కాబట్టి అన్నది నేను చెప్పింది. దీంట్లో అసలు ఎవరికైనా ఆక్షేపణ ఎందుకంటే వాళ్ళు పెట్టిన కామెంట్స్లో చాలా అభ్యంతరకరమైన మాటలు ఉన్నాయి. 99 ఛానల్ పేరు కూడా వాళ్ళు ప్రస్తావించారు. నేను వాటి జోలికి పోదలుచుకున్నాను, నాకు వివాదం ముఖ్యం కాదు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఆ మిత్రులకు, రమణ గారికి కూడా, అంటే ఆయన చూస్తే ఒకవేళ జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు వచ్చిన రోజే రమణ గారు ఎక్కడో మాట్లాడారు, అకౌంటబిలిటీ అలాగే తీర్పులు సులభంగా ఉండడం. ఆ విషయం నివేదించిన జాతీయ మీడియా కూడా రమణ గారు ఈ విషయం ప్రస్తావించలేదు అన్న వాక్యం వాళ్ళు ప్రత్యేకంగా చాలా రిపోర్ట్స్లో రాశారు. బట్ నేను విత్ డ్యూ రిగార్డ్ టు జ్యుడిషియరీ అండ్ ఎవ్రీథింగ్, దాన్ని కాకపోతే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. కానీ లేకపోతే నేను నా సొంత వీడియోనే రాత్రి ఒకటి చేసి నేను పెట్టుండేవాడిని. నాకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదో జరిగిపోయింది. క్లారిటీ ఇస్తే చాలా మంచిది. కొంతమంది అనవసరంగా దుమారాలు, వివాదాలు పెంచడాలు కొన్ని ఉన్నాయి, నా ఫోన్లో కూడా ఉన్నాయి. కానీ అనవసరం అండి. ఐ థింక్ రమణ గారు అర్థం చేసుకోగలుగుతారు. మంచి ఇవన్నీ ఉన్న నాకు వ్యక్తిగతంగా కూడా బాగా పరిచయస్తులు దాంట్లో, అందులో వేరే ఏమీ లేదు. చెప్పి ఉండరని కూడా నా ఉద్దేశం కాదు, నేపథ్యం ఏంటి తప్ప. అలాగే ఒక ఆయన పెట్టాడు, మీరు ఆ సభకు రాకుండా, అంటే జర్నలిస్టులు ప్రతి సభకు వెళ్ళాలంటే ట్రంప్ దగ్గర నుంచి మనం అన్ని విషయాలు ఎలా చూడాలి అన్నది మనం చూస్తాం. కాబట్టి అస్సలు లేదు అందులో రమణ గారి మీద ఒక అక్షరం కానీ ఒక నెగిటివ్ కానీ ఏమీ లేదు. అలాగే చాలా తెలివిగా మాట్లాడారు. అది తెలివి తక్కువగా మాట్లాడమంటే తెలివి తక్కువగా కూడా మాట్లాడతాం. ఎవరికి ఎంత తెలివి ఉండి తెలివి ఒకరి సొమ్మ గురమ్మ అనేది ఒక సామెత ఉంది. కాబట్టి ఎవరికి ఉన్నంత వాళ్ళకు ఉంటుంది, అందరికీ ఒకటే ఉండదు కదా. కాబట్టి ఇబ్బందికరం, వివాదాలు పెంచకూడదు. మీరు చూశారు కదా నిన్న ఆయన ఎవరు ప్రవచనకర్తల గురించి మాట్లాడినా విషయంతో విభేదిస్తాం తప్ప వేరే వ్యక్తిగతమైనవి మనం ఎందుకు చేస్తామండి, అవసరం ఏముంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు.